వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ అర్చన. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. ఈ అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ షారీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కేవలం 5 నిమిషాలే ఉండి వెళ్లిపోయారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఒక్కటమ్మా, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా వచ్చి వెళ్ళడం అనేది ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనం కనిపిస్తుంది. కాకపోతే ఇటీవల ఆయన ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఆరోగ్యం సహకరించకుండా వెళ్ళిండా, లేకపోతే నేను ఇంతకు సీఎం కదా ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఎందుకు కూర్చోవాలి అనే ఇగోతో వెళ్ళిండా అనేది ఆయన వ్యక్తిత్వం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఆయన వెళ్ళడం మాత్రం బాధ్యత రాహిత్యం, 100% బాధ్యత రాహిత్యం. ఇప్పుడు ఆరోగ్యం బాలేదు అని వెళ్ళుంటారు అని అనుకుంటున్నాము. ఇంతకు ముందు కూడా బడ్జెట్ సమావేశాల్లో కానీ, గవర్నర్ వచ్చినప్పుడు కానీ, ఇలా అంతకు ముందు కూడా 2 సార్లు కూడా వెళ్ళారు. ఇది 3వ సారి ఇలా వెళ్ళడం అని అంటున్నారు కదా సార్. ఆయనకు మొదటి నుంచి ఆరోగ్యం బాగోలేదు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిరాదీక్ష చేసిన కంచె మొదలు పెడితే ఆయన ఆరోగ్యం ఎప్పుడు బాగోలేదు. మెడిసిన్ వార్తలను మనం వింటున్నాం. ఇటీవల ప్రధాని కూడా ఫోన్ చేసి ఆరా తీసుకుందని వార్తలు వచ్చినాయి. కాబట్టి మరి అది ఎక్కువని అయిందా, లేకపోతే అతనిలో ఉన్న శాశ్వతమైన ఈగో ఉంది, అతను ఎవరైనా ప్రశ్నిస్తే భరించలేని తత్వం ఉంది ఆయన దగ్గర. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈగోయిస్ట్గా వెళ్ళిండా. ఈగోయిస్ట్గా వెళ్తే మాత్రం 100% అది బాధ్యత రాహిత్యమే. కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దగ్గరకు వచ్చి పలకరించే సమయంలో అసెంబ్లీలో అందరూ లేచి నిలబడి గౌరవార్థం నించున్నారు. కేటీఆర్ మాత్రం నించోలేదు. దీనిపై ఏమంటారు మీరు? మనం నమస్కారం నమస్కారం పెట్టడం మన సంస్కారం. ఇక్కడ ఆయన సంస్కారం బయటపడింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించి అతన్ని వచ్చినప్పుడు అసెంబ్లీ మొత్తం లేచి నిలబడ్డది. అంటే ఎమ్మెల్యే అంతా అటువంటిప్పుడు ఈయన కూడా ఎమ్మెల్యే కదా, ఎవరు కేటీఆర్, ఆయన లేచి నిలబడాలి, సంస్కారం ఉంటుంది. అది లేదు కాబట్టి నిలబడలేదు. అంటే ఆయనలో ఉన్న ఒక విధమైన నియంత్రిత ధోరణి, ఒక అహంభావ ధోరణి మనకు అక్కడ కనిపించింది. అది ఆయన సంస్కారాన్ని ఆయన బయట పెట్టుకోడు, కుసంస్కారిగా తను చెప్పుకున్నాడు. సో దానివల్ల ప్రజల ముందు ఆయన చురుకున అవుతారు తప్ప అసెంబ్లీకో లేకపోతే ప్రజలకు వచ్చే నష్టం అంటే ఏం లేదు. కేసీఆర్ నదీ జలాల గురించి సమావేశాల్లో మళ్ళీ మాట్లాడతారంటారా? కేసీఆర్ అనే వ్యక్తికి నదీ జలాల మీద మంచి పట్టుంది, ఆయనకు అదంటే ఇష్టం కూడా. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఈ నదీ జలాల మీద చర్చించేందుకు వస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు తెలిసినంత డెప్త్గా ఈ తెలంగాణలో ఏ నాయకుని కూడా నదీ జలాల మీద అలాంటి అవగాహన లేదు. గతంలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిండు సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాబట్టి అది ప్రభుత్వాన్ని నిలదీసి ఇటుకున్న పెట్టేందుకైనా కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు అనుకుంటున్నా. రావాలి కూడా, రాకపోతే ప్రజల ముందు చూపుకునేతారు అంతే. ధన్యవాదాలు సార్. నమస్తే.